బీఆర్ఎస్ పై మరోసారి భగ్గుమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీకి గోరీ కట్టేది తానేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే బీఆర్ఎస్ నేతలు తనను మేస్త్రి అంటున్నారంటూ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయభేరి మోగిస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకుందంటూ ఆరోపించారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన కాంగ్రెస్ బూత్ లెవెల్ మీటింగ్లో మాట్లాడిన రేవంత్ గత ప్రభుత్వ పాలనా తీరును తప్పుపట్టారు. మీరే పొయ్యిలో పడుతున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశ సమగ్రతను కాపాడడం కోసం ముస్కర్ల తుపాకీ కూటాలకు బలైపోయి మానవ పాకుల పేరులో మీరు మరణం పొందినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? మీ నాయకులు ఎవరైనా ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిందా అని బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. ఉండడానికి ఇల్లు లేని వాళ్లకు సొమ్ము సంపాదించుకోవాలన్న ఆలోచన ఎందుకుంటుంది? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టుకుంటే నేను అడుగుతున్న ఈ దేశ పౌరులను, నేను అడుగుతున్న మా మిత్రులను, తెలంగాణ బిడ్డని, మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని మోడీ అవమానిస్తుంటే ఆ మోడీ పార్టీని ఈ తెలంగాణ గడ్డ మీద గెలవనిద్దామా, పొందబెద్దామా? మీరు ఇవాళ ఆలోచన చెయ్యండి మిత్రులారా. సందర్భ సడేలాక పిల్ల రంగాలు ఇవాళ ఊరూరు తిరుగుతున్నారు. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం, మిమ్మల్ని దోచుకున్నాం, మిమ్మల్ని అవమానించినాం, మమ్మల్ని మన్నించండి అని నేను చెప్పదలుచుకున్నా. 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలు పోయిందంట, అయ్యా నా తప్పైంది మన్నించండి అని. ఇవాళ పిల్ల రంగాలు చాలే శోభరాజు ఇంట్లో వండుకుంటే ఉత్తగా వండుకోలే బీఆర్ఎస్. మొన్న జరిగిన ఎన్నికలన్నా పోత మొక్కలేసి పొక్కలు మీరు ఎరగొట్టే బీఆర్ఎస్ వాళ్ళు పోయి బోర్లో వండుకున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి, రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మారింది కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను, సభ్యులను గవర్నర్ గారు అనుమతించారు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాసుకో మిమ్మల్ని 100 మీటర్ల గోతు నుంచి పాతి పెట్టి మీకు గోరీ కట్టే మేస్త్రిని